బ్రేకింగ్ చూస్తున్నాం. ఇటీవలి భారీ వర్షాల కారణంగా పంట పొలాలతో పాటు రోడ్లు, వంతెనలు కూడా పెద్ద ఎత్తున దెబ్బతిన్నాయి. వీటిని స్వయంగా పరిశీలించేందుకు ఎల్లారెడ్డికి వెళ్లారు సీఎం రేవంత్ రెడ్డి. ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్ మోహన్ ఆహ్వానం మేరకు హెలికాప్టర్ ద్వారా ఎల్లారెడ్డికి చేరుకున్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. మార్గ మధ్యంలో హెలికాప్టర్ నుంచి ఏరియల్ సర్వే కూడా నిర్వహించారు. వరదల ధాటికి దెబ్బతిన్న పంట పొలాలు, పోచారం ప్రాజెక్ట్ లాంటి ప్రాంతాలను క్షుణ్ణంగా పరిశీలించారు. రైతులతో మాట్లాడి వారి ఇబ్బందులను అడిగి తెలుసుకున్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. పొలాల్లో ఇసుక మేటలు పేరుకుపోయాయని, పంటలతో పాటు ఇళ్లు కూడా వరదల్లో మునిగిపోయాయని, తాము తీవ్ర ఇబ్బందుల పాలయ్యామని వివరించారు రైతులు, గ్రామస్తులు. బాధితులందరినీ ఆదుకుంటామని హామీ ఇచ్చారు సీఎం రేవంత్ రెడ్డి. విభాగాల వారీగా వరద నష్టంపై నివేదిక రూపొందించాలని అధికారులకు ఆదేశాలిచ్చారు ముఖ్యమంత్రి. చాలా వచ్చింది సార్. ఇళ్లలోకి బాగా భయంగా ఉండిపోయినాం సార్. ఇళ్లలో కూడా చాలా ఇబ్బంది. మట్టి పోయింది. మరి పరిస్థితి పిల్లలు ఎంతమంది బిడ్డను ఏం చదువుకుంటున్నారు? చాలా వచ్చింది సార్. ఇళ్లలోకి బాగా భయంగా ఉండిపోయినాం సార్. ఇళ్లలో కూడా చాలా ఇబ్బంది. మట్టి పోయింది. మరి పరిస్థితి పిల్లలు ఎంతమంది బిడ్డను ఏం చదువుకుంటున్నారు? రైట్, పూర్తి సమాచారాన్ని అందించడానికి మా ప్రతినిధి రాజేష్ ఫోన్ లైన్ లో సిద్ధంగా ఉన్నారు. రాజేష్, కలెక్టర్ ఆఫీస్ కి ఎప్పుడు చేరుకుంటారు? అలాగే ఫోటో ఎగ్జిబిషన్ ని కూడా సందర్శిస్తారన్నారు. ప్రస్తుతం అక్కడ జరిగిన పరిణామాలు ఏంటి ఒకసారి చెప్పండి. కామారెడ్డి జిల్లాకు సంబంధించి కామారెడ్డిలో ఏదైతే విపరీతమైన వర్షాలకి, వరద విపత్తుకి జరిగిన ఇబ్బంది ఏదైతే జరిగిందో అటు రైతులు కావచ్చు, ఇటు జిఆర్ కాలనీకి సంబంధించిన కాలనీ వాసులతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడారు. వాళ్ళకి ఒక భరోసానిచ్చారు. కొడంగల్లో ఏ రకమైన ప్యాకేజీ ఉంటుందో, కొడంగల్లో ఏ రకమైన అభివృద్ధి ఉంటుందో కామారెడ్డి కూడా అదే రకంగా అభివృద్ధి ఉంటుందని చెప్పి కూడా ఇప్పటివరకు హామీ ఇచ్చాడు. రైతులతో మాట్లాడి వారి ఇబ్బందులు తెలుసుకున్నారు. పొలాల్లో ఇసుక మేటలు పేరుకుపోవడంతో జరిగిన నష్టాన్ని అంచనా వేశారు. ఇప్పటివరకే దానికి సంబంధించి పూర్తిగా ఇప్పటికే చనిపోయిన సుమారు ఐదుగురు ఈ వరద ప్రభావంలో చనిపోయినట్లు తెలుసు. వారికి 5 లక్షల రూపాయలు ఇప్పటి వరకు అందజేయడం జరిగింది. అంతేకాకుండా ఏదైతే జిఆర్ కాలనీలో ఇబ్బంది పడ్డ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా సుమారు 11,500 రూపాయలు ఇప్పటి వరకు వాళ్ళకి ఆర్థిక సాయాన్ని అందజేశారు. అంతేకాకుండా వరదలు పేదలకు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్న నేపథ్యంలో వరద కష్టాలు శాశ్వత పరిష్కారం కోసం పరిష్కారం చూపెడతామని చెప్పి కూడా అధికారుల సమక్షంలో చెప్పారు. అంతేకాకుండా ఫార్మా కంపెనీలతో మాట్లాడి ఏదైతే సిఎస్ఆర్ ఫండ్స్ కు సంబంధించి ద్వారా సౌకర్యాలు కల్పిస్తామని చెప్పారు. అలాగే యాజమాన్యాలతో మాట్లాడి కంపెనీల సహకారం కోరాలని చెప్పి కూడా ఈ నేపథ్యంలో మాట్లాడడం జరిగింది. కొడంగల్ తరహాలో సాయం అందిస్తామని చెప్పి కూడా ఇప్పటివరకే చెప్పారు. కామారెడ్డికి ప్రత్యేక ప్యాకేజీని కూడా ఇస్తామని చెప్పి ఏదైతే ప్రజల సమక్షంలో ఒక హామీ ఇవ్వడం జరిగింది. అంతేకాకుండా మరికొద్ది సేపట్లో కామారెడ్డి కలెక్టర్ ఆఫీస్ లో రివ్యూ జరగనుంది. ఈ నేపథ్యంలో కామారెడ్డి జరిగిన విపత్తుకు సంబంధించి పూర్తిగా అటు రైతులకు కావచ్చు, వేల ఎకరాల్లో రైతులు పూర్తిగా నష్టపోయారు. అంతేకాకుండా కరెంట్కి సంబంధించిన రోడ్డు తీవ్ర ఇబ్బంది గురయ్యాయి. అంతేకాకుండా ఎలక్ట్రిసిటీ ఇబ్బంది, తర్వాత జిఆర్ కాలనీకి సంబంధించిన పూర్తిగా సుమారు 150 కుటుంబాలు తీవ్ర ఇబ్బందులు నెలకొన్న నేపథ్యంలో వారి బుక్స్ కొట్టుకుపోయాయి. అలాగే ప్రైవేట్ స్కూల్ సంబంధించిన, ప్రభుత్వ స్కూల్ సంబంధించిన విద్యార్థులు తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. ఇంకా ఎవరు కూడా కనీసం ఇప్పటివరకు ఆ ఇండ్లు మొత్తం బురదమయం కావడంతో ఇప్పుడు క్లీన్ చేసుకుంటూ వాళ్ళు ఇళ్లలోకి వస్తున్నారు. వాళ్ళందరికీ ఒక బలమైన ధైర్యం కల్పించారు. ఖచ్చితంగా అండగా ఉంటాం, అందరినీ ఆదుకుంటామని చెప్పి హామీ ఇవ్వడం జరిగింది. రాజేష్, ఇప్పటికే పోచారం డ్యామ్ ని కూడా పరిశీలించారు. ఎంతో 100 ఏళ్ల చరిత్ర కలిగిన డ్యామ్ ఎంతో పటిష్టంగా ఇంత భారీ ఎత్తున వరద వచ్చినప్పటికీ కూడా తట్టుకొని నిలబడింది. అలాగే పంట పొలాలను కూడా ఏరియల్ సర్వే ద్వారా చూశారు ముఖ్యమంత్రి. ఒకసారి దానికి సంబంధించిన డీటెయిల్స్ చెప్పండి. 100 ఏళ్లలో ఎప్పుడు రానంత వరద వచ్చింది. ప్రభుత్వం మిమ్మల్ని ఖచ్చితంగా ఆదుకుంటుందని చెప్పి ఇప్పటివరకే రేవంత్ రెడ్డి హామీ ఇవ్వడం జరిగింది. ఏదైతే పోచారం ప్రాజెక్ట్ సంబంధించి గత వారం క్రితమే ఏరియల్ సర్వే ద్వారా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చూడడం జరిగింది. ఇప్పుడు మరోసారి కామారెడ్డికి స్వయంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వచ్చి అక్కడ రైతులకు కావచ్చు, స్థానికంగా ఉన్న కాలనీ వాసులకు కావచ్చు ఒక భరోసానే ఇవ్వడానికి రావడం జరిగింది.
పూర్తిగా స్థానికంగా ఉన్న ఎమ్మెల్యేలు ఎవరుతున్నారో ఎమ్మెల్యేలు అందరూ కూడా అండగా ఉంటారని చెప్పి ఒక హామీ ఇవ్వడం జరిగింది. లక్షల ఎకరాలు ఇప్పటివరకే ఇబ్బంది పడ్డారు. అంతేకాకుండా కాలనీలకు సంబంధించిన వరద రావడంతో సుమారు వారి వాహనాలు కొట్టుకుపోయి తీవ్ర నష్టమే వాటిల్లినప్పుడు కూడా ప్రభుత్వం అన్ని విధాలు ఆదుకుంటుందని చెప్పారు. ముఖ్యంగా రైతులు ఎవరైతే ఉన్నారో వరి, సోయా, మొక్కజొన్న సంబంధించిన పూర్తిగా చెరుకు లాంటి పంటలు పూర్తిగా నీలమట్టమయ్యాయి. సుమారు మనిషి లోతు నీళ్లు రావడంతో నిజామాబాద్ ఉమ్మడి జిల్లాకు సంబంధించిన ఎమ్మెల్యేలతో ఈ రోజు రివ్యూ జరగనుంది. అటు బోధన్ సంబంధించిన సాలూరా, మందర్న సంబంధించిన గ్రామాల్లో సుమారు 1000 ఎకరాల్లో పంట నష్టమైంది. అంతేకాకుండా కామారెడ్డి జిల్లాలో ఆ పంట నష్టం కామారెడ్డి నియోజకవర్గం సంబంధించి పంట నష్టం ఎక్కువ లేకుండా ఇల్లారెడ్డిలో మాత్రం పెద్ద ఎత్తున పంట నష్టం జరిగింది. ఈ నేపథ్యంలో పూర్తిగా అంచనాలు వేస్తున్నారు. ఎక్కడెక్కడ ఎంతెంత నష్టం జరిగింది, ఎవరెవరికి ఏ రైతుకు ఎంత నష్టం జరిగిందని ఒక అంచనా వేస్తున్నారు. రైతులందరూ కూడా ఆదుకునే ప్రయత్నం చేస్తాం. ఎక్కడ కూడా ఇలాంటి ఏదైతే వరద బీభత్సానికి జరిగిన ఈ విపత్తు ఏదైతుందో విపత్తు జరిగినప్పటికీ కొద్దిగా మీకు ఇబ్బంది జరిగింది, కానీ ప్రభుత్వం మాత్రం ఖచ్చితంగా మిమ్మల్ని ఆదుకుంటుంది అని చెప్పి రాష్ట్ర ముఖ్యమంత్రి వాళ్ళ దగ్గరికి వెళ్లి హామీ ఇవ్వడం జరిగింది. ఒక ధైర్యాన్ని కల్పించడం జరిగింది. ఇప్పుడు ఉమ్మడి జిల్లాకు సంబంధించిన ఏదైతే వరద విపత్తుకు సంబంధించి జరిగిన నష్టం ఏదైతే ఉందో ఆ నష్టాన్ని అంచనా వేసేందుకు కలెక్టర్ కార్యాలయంలో రివ్యూ నిర్వహించున్నారు. ఈ రివ్యూకి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న కమిషనర్ రావడం జరిగింది. దానికి సంబంధించిన ఎంపీడీసీఎల్ సంబంధించిన కావచ్చు, అగ్రికల్చర్ కావచ్చు, ఆర్ఎండ్బి సంబంధించి కావచ్చు, రాష్ట్రం నుంచి అధికారులు వచ్చారు. వాళ్ళతో ఇప్పుడు మరి కాసేపట్లో రివ్యూ జరగనుంది. రివ్యూ తర్వాత పూర్తిగా వివరాలను కూడా మీడియాకు చెప్పే అవకాశం ఉంటుంది. రైట్ రాజేష్, థ్యాంక్ యూ. వరదల సమయంలో దెబ్బతిన్న పంట పొలాలను ఏరియల్ సర్వే ద్వారా పరిశీలించారు ముఖ్యమంత్రి. స్వయంగా కొంతమంది గ్రామస్తులతో కూడా మాట్లాడారు. ఖచ్చితంగా ప్రభుత్వం భరోసా కల్పిస్తుంది, అండగా ఉంటుంది అని చెప్పి వాళ్ళందరికీ కూడా ధైర్యం చెప్పారు. రైట్, చూడొచ్చు మనం ఇవాళ కామారెడ్డి జిల్లాలో పర్యటిస్తున్నారు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఏవైతే భారీ వర్షాలు కురిశాయో మునుపెన్నడూ లేని, అంటే దాదాపు 40-50 ఏళ్ల నుంచి కూడా ఇంతటి భారీ వర్షాలు చూడలేదు అని అన్నారు గ్రామస్తులు అందరూ కూడా. ఆ భారీ వర్షాలకు రోడ్లు సైతం కొట్టుకుపోయాయి, ఎక్కడెక్కడ ఇళ్లన్నీ కూడా కొట్టుకుపోయాయి, మునిగిపోయాయి. ప్రస్తుతం కామారెడ్డి ఇప్పుడిప్పుడే కోలుకుంటోంది. కామారెడ్డి పర్యటనలో ఉన్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. చూడొచ్చు మనం ముందుగా హెలికాప్టర్ ద్వారా పైనుంచి పంట పొలాలు ఎంత మేర నష్టపోయాయి, ఎలాంటి విపత్కర పరిస్థితిలో కామారెడ్డి అంతా ఉంది అన్న విజువల్స్ ని ఓవైపు చూడొచ్చు. ఆ తర్వాత కిందకు దిగి రోడ్లను కూడా పరిశీలి, ఎందుకంటే భారీ ఎత్తున ఈసారి పంట పొలాలు మునిగిపోవడం, అలాగే ఇళ్లు మునిగిపోవడం కాదు, భారీ ఎత్తున రోడ్లన్నీ కూడా కొట్టుకుపోయాయి, భారీ ఎత్తున కోతకు గురయ్యాయి. పటిష్టంగా ఉన్నాయి అనుకున్న రోడ్లు సైతం పూర్తిగా కొట్టుకుపోయాయి. దీంతో రాకపోకలకి ఇప్పటికే చాలా అంతరాయం ఏర్పడింది. విద్యుత్ స్తంభాలు కొట్టుకుపోయాయి. విద్యుత్ని ఇప్పుడిప్పుడే పునరుద్ధరిస్తూ ఉన్నారు. ఇలాంటి సమయంలో కామారెడ్డి ప్రజలందరికీ ధైర్యం చెప్పడానికి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మంత్రులతో కలిసి అక్కడికి బయలుదేరి వెళ్లారు. రైతులతో మాట్లాడారు. అక్కడ పంట పొలాల్లో ఉన్న స్థితిగతులు, అంటే క్షేత్రస్థాయిలో లోకల్గా ఉన్న సమస్యలు ఏంటి, ప్రస్తుతం ఆ జిల్లా ఎటువంటి పరిస్థితుల్లో ఉంది, అలాగే వాటిని ఫర్దర్గా అంటే భవిష్యత్తులో ఇలాంటి విపత్కర పరిస్థితులు రాకుండా చూడడానికి ఎటువంటి చర్యలు చేపట్టాలి అన్న దానికి సంబంధించి అక్కడ అధికారులతో అడిగి తెలుసుకుంటూ ఉన్నారు, మాట్లాడుతూ ఉన్నారు. చూడొచ్చు మొత్తం అక్కడ రోడ్స్ అండ్ బిల్డింగ్స్ డిపార్ట్మెంట్ కామారెడ్డి ఆ బోర్డు మనకు కనిపిస్తోంది. అక్కడ క్లియర్ కట్గా ఇన్ని రోడ్స్ ఎటు నుంచి ఎటు వెళ్తాయి, దానికి సంబంధించిన అంతా కూడా క్లియర్ కట్గా ఉన్నాయి. వాటిని అడిగి తెలుసుకుంటున్నారు. ఎంత మేర రోడ్ల నష్టం జరిగింది, ఎన్ని కోతకు గురయ్యాయి, జిల్లా వ్యాప్తంగా ఎక్కడెక్కడ భారీగా దెబ్బతిన్నాయి, వాటన్నిటిని ఇప్పటివరకు ఎంత మేర పునరుద్ధరించారు, పునరుద్ధరించడానికి కావాల్సిన నిధులు ఎంత, ఇలాంటి సమాచారాన్ని అంతా కూడా ముఖ్యమంత్రి అధికారులను అడిగి తెలుసుకుంటూ ఉన్నారు. అధికారులు కూడా ఆయనకి వివరాలు తెలియజేస్తూ ఉన్నారు. ఎందుకంటే ట్రాన్స్పోర్టేషన్ అనేది చాలా ఇంపార్టెంట్, అది చాలా ముఖ్యమైనది, గ్రామాలని కలుపుతూ ఉంటుంది. కాబట్టి మారుమూల ప్రాంతాలని సైతం కలుపుతూ రోడ్లను పటిష్టంగా నిర్మించాల్సిందిగా అక్కడ ముఖ్యమంత్రి సూచిస్తున్నట్టుగా ఆయన హావభావాలు బట్టి మనకు అర్థమవుతోంది. పటిష్టమైన చర్యలు చేపట్టాలి అని అంటూ అధికారులకు సూచనలు చేస్తూ ఉన్నారు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి. చాలా వచ్చింది సార్, ఇళ్లలోకి బాగా భయంగా ఉండిపోయినాం సార్. ఇళ్లలో కూడా చాలా ఇబ్బంది. పిల్లలు ఎంతమంది ఏం చదువుకుంటారు?
రైట్, చూడొచ్చు బ్రిడ్జ్ కమ్ చెక్ డ్యామ్ లేదా బ్యారేజ్లను అక్కడ నిర్మించాల్సిందిగా అధికారులకు సూచనలు చేస్తూ ఉన్నారు. భారీ వర్షాలకు దాదాపుగా 6 గంటల సమయంలో 42 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైందంటే చూడొచ్చు ఎంత భారీ ఎత్తున కామారెడ్డి జిల్లా వణికిపోయిందో. చుట్టుపక్కల గ్రామాలన్నీ కూడా వణికిపోయాయి. ఒకానొక దశలో పోచారం డ్యాంకి కూడా భారీ ఎత్తున వరద పోటెత్తింది. ఆ డ్యామ్ కనుక ఒకవేళ పటిష్టంగా లేకపోతే మొత్తం కింద ఉన్న 14 గ్రామాలు కూడా మొత్తం మునిగిపోయేవి. కానీ అంతటి వరదను కూడా తట్టుకొని పోచారం డ్యామ్ నిలబడింది. అప్పుడున్న సిచ్యువేషన్స్ అంటే ఆ 2 రోజులు అర్ధరాత్రి నుంచి మొదలైన వర్షం మరుసటి రోజు మధ్యాహ్నం వరకు కూడా విపరీతంగా కురిసింది. అంత భారీ వర్షం ఒక్కసారిగా మబ్బులకు చిల్లులు పడ్డట్టు విరుచుకుపడింది. ఆ కామారెడ్డి నిజామాబాద్ జిల్లా అంతా కూడా అతలాకుతలమైపోయింది. మేడ్చల్, మెదక్ కూడా. సో ముఖ్యంగా ఈ గ్రామాలన్నీ కూడా చాలా దెబ్బతిన్నాయి. పంట పొలాలు విపరీతంగా దెబ్బతిన్నాయి. మనందరికీ తెలుసు కామారెడ్డి, నిజామాబాద్ అంతా వరి పండిస్తూ ఉంటారు. మొక్కజొన్న, సోయా, అలాగే ఇతర వంటకు సంబంధించిన వెజిటేబుల్స్ అన్ని కూడా పండిస్తూ ఉంటారు. అవన్నీ కూడా పూర్తిగా దెబ్బతినిపోయాయి. ఇప్పటికే మొత్తం భారీ వర్షాలకి ఇసుక మేటలు వేసింది పంట పొలాలు. అవన్నీ కూడా శుభ్రం చేసుకొని మళ్ళీ పంట పొలాలను యథాస్థితికి తీసుకురావడానికి చాలా సమయం పట్టే అవకాశం కూడా ఉంది. సో ప్రస్తుతం రైతులందరూ కూడా తమని ఆదుకోవాలి అని అంటూ వేడుకుంటూ ఉన్నారు. వారందరికీ కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భరోసా కల్పించారు. ఖచ్చితంగా వాళ్ళందరినీ ఆదుకుంటామన్నారు. ఇంటింటికి సంబంధించిన వివరాలను తెలుసుకున్నారు. ఎంతమంది పిల్లలు ఉన్నారు, ఎంత మేర నష్టపోయారు, స్కూల్కి సంబంధించి. ఎందుకంటే ఆ రోజు భారీ వర్షానికి ఉన్న పళంగా ప్రాణాలను కాపాడడానికి మేజర్గా ఆస్తి నష్టం జరిగింది. కానీ ప్రాణ నష్టాన్ని సాయశక్తులా నివారించడానికి అధికారులందరూ కూడా అక్కడ కృషి చేశారు. పోలీస్ యంత్రాంగం, రెవెన్యూ యంత్రాంగం, మున్సిపల్ యంత్రాంగం ప్రతి ఒక్కరు కూడా అక్కడ బిల్డింగ్స్లో చిక్కుకున్న పిల్లల్ని కావచ్చు, ఇళ్లల్లో చిక్కుకున్న వాళ్ళందరినీ కూడా చాలా సాయశక్తుల తాళ సహాయంతో బయటకు తీసుకొచ్చి పునరావాస కేంద్రాల్లో వాళ్ళందరినీ కూడా ఉంచారు. వాళ్ళకి కావాల్సినవన్నీ కూడా ఏర్పాటు చేశారు. ఆ రోజు ఎంత విపత్కర పరిస్థితిలో వాళ్ళందరూ ఉన్నారో మనందరం చూసాం. ప్రస్తుతం అలాంటి విపత్కర పరిస్థితి నుంచి ఇప్పుడిప్పుడే కోలుకుంటోంది కామారెడ్డి జిల్లా. అయితే ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలేంటి, ఇంకా తీసుకోవాల్సిన చర్యలేంటి, మళ్ళీ భవిష్యత్తులో ఇలాంటివి కాకుండా ఉండడానికి ఎటువంటి చర్యలు చేపట్టే అవకాశాలు ఆ పరిసర ప్రాంతాల్లో ఉన్నాయి అన్న విషయాలన్నీ కూడా అధికారులను అడిగి వివరాలు తెలుసుకుంటున్నారు. ప్రస్తుతం ఎల్లారెడ్డిలో ఏరియల్ సర్వే నిర్వహించారు. అక్కడ మునిగిపోయిన పంట పొలాలను కూడా చూశారు. ఎంత మేర నష్టం జరిగిందో అంచనా వేయాల్సిందిగా ఇప్పటికే అధికారులకు కూడా సూచనలు జారీ చేసి ఉన్నారు. ప్రస్తుతం అధికారులంతా కూడా అదే పనిలో నిమగ్నమై ఉన్నారు. ఎందుకంటే ప్రాణ నష్టాన్ని దాదాపుగా నివారించగలిగారు. ఒకరిద్దరు వాళ్ళు కూడా త్రుటిలో వాళ్ళు సహాయం చేయబోతే వాళ్ళందరూ కూడా వరదలో కొట్టుకుపోయారు. కానీ భారీగా ఆస్తి నష్టం సంభవించింది. పంట పొలాలన్నీ కూడా నీట మునిగిపోయాయి. కూరగాయల పంటలు నీట మునిగిపోయాయి. అలాగే ఉన్న పళంగా కట్టుబట్టలతో బయటకు వచ్చేశారు చాలామంది కూడా. వాళ్ళందరికీ కూడా కావాల్సిన వసతులు కావచ్చు, కావాల్సిన సదుపాయాలన్నీ కూడా ఏర్పాటు చేస్తూనే ఉన్నారు అప్పటి నుంచి కూడా. కానీ అవి ఏ మేర కూడా సరిపోయేటట్టు కనిపించట్లేదు. ఈ నేపథ్యంలో అక్కడ అసలు జరిగిన వాస్తవ పరిస్థితి ఏంటి, క్షేత్రస్థాయిలో పరిశీలించిన తర్వాత పూర్తి వివరాలు తెలియజేయాల్సిందిగా అధికారులకు ఆదేశాలు ఇచ్చారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. అలాగే ఆ రోజు ఉన్న సిచ్యువేషన్స్ ఏంటి, ఆ రోజు ఎంత విపత్కర పరిస్థితిలో వాళ్ళు ఉన్నారు, మీడియాలో ప్రసారమైన కథనాలు కావచ్చు, అక్కడ ఫోటో ఎగ్జిబిషన్ని కూడా ఏర్పాటు చేశారు. ఆ ఎగ్జిబిషన్ని కూడా పరిశీలించారు సీఎం రేవంత్ రెడ్డి. చాలా వచ్చింది సార్, ఇళ్లలోకి బాగా భయంగా ఉండిపోయినాం సార్. ఇళ్లలో కూడా చాలా ఇబ్బంది. మట్టి పోయింది మరి పరిస్థితి. పిల్లలు ఎంతమంది, బిడ్డను ఏం చదువుకుంటున్నారు? చాలా ఇబ్బంది, చాలా వచ్చింది సార్. ఇళ్లలోకి బాగా భయంగా ఉండిపోయినాం సార్. ఇళ్లలో కూడా చాలా ఇబ్బంది. మట్టి పోయింది మరి పరిస్థితి. పిల్లలు ఎంతమంది, బిడ్డను ఏం చదువుకుంటున్నారు? చాలా వచ్చింది సార్. ఇళ్లలోకి బాగా భయంగా ఉండిపోయినాం సార్. ఇళ్లలో కూడా చాలా ఇబ్బంది. మట్టి పోయింది మరి పరిస్థితి. పిల్లలు ఎంతమంది, బిడ్డను ఏం చదువుకుంటున్నారు? మొన్న కురిసిన భారీ వర్షాలకి ఉమ్మడి నిజామాబాద్, ఆదిలాబాద్, కామారెడ్డి ముఖ్యంగా మునిగిపోయింది. ఏజీ కాలనీ కావచ్చు, పరిసర ప్రాంతాల్లో ఉన్న తండాలు, మొత్తం పల్లెలన్నీ కూడా
మునిగిపోయాయి. భారీ ఎత్తున వర్షం కురిసింది. దాదాపు 6 గంటల్లో 42 సెంటీమీటర్ల వర్షపాతంతో కామారెడ్డి జిల్లా అంతా చిగురుటాకులా వణికిపోయిందని చెప్పాలి. ఆ దశ నుంచి ప్రస్తుతం ఇప్పుడిప్పుడే కోలుకుంటోంది. ఇప్పుడిప్పుడే కామారెడ్డి వాసులంతా కూడా ఇళ్లలో పేరుకుపోయిన బురదని మట్టిని అంతా తొలగించుకొని మళ్ళీ వాళ్ళ ఇళ్ళు ఎలా ఉన్నాయని చెప్పి ఇప్పుడిప్పుడే వెళ్తూ ఉన్నారు. వాళ్ళందరికీ భరోసా కల్పించడానికి తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఇప్పుడు రోజు కామారెడ్డిలో పర్యటిస్తూ ఉన్నారు. ప్రస్తుతం మనం చూడొచ్చు అవే విజువల్స్. ఎల్లారెడ్డి గూడలో ఆయన పర్యటించారు. అక్కడ క్షేత్రస్థాయిలో అంటే లోకల్గా ఉన్న గ్రామస్తులందరితో కూడా మాట్లాడారు. ఎలాంటి అవస్థలు పడ్డారు వాళ్ళు, ఆ రోజు వర్షంలో ఎలాగ తలదాచుకున్నారు, తిండి లేక నీళ్లు లేక చాలామంది అలమటించామన్నారు. కానీ ప్రాణాలతో బయటపడినందుకు సంతోషంగా ఉంది అని చెప్పి ముఖ్యమంత్రికి వాళ్ళంతా కూడా వివరిస్తూ ఉన్నారు. ఎంత మేర ఆస్తి నష్టం జరిగింది, ఉన్న పంట పొలాలేంటి, పంట పొలాల్లో వేసుకున్న పంట ఎంత నష్టం జరిగింది, ఇళ్ళు కోల్పోయిన వారు కావచ్చు, లేకపోతే కట్టుబట్టలతో బయటకి మిగిలిపోయిన వారు, వీరందరూ కూడా తమ గోడుని ముఖ్యమంత్రికి వెళ్ళబోసుకుంటూ ఉన్నారు. ఇప్పటికే వరద నష్టంపై ఒక నివేదికను రూపొందించాల్సిందిగా అధికారులకు సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలు ఇచ్చి ఉన్నారు. ముఖ్యంగా ప్రాణ నష్టాన్ని దాదాపుగా నివారించగలిగిన ఆస్తి నష్టం మాత్రం భారీగానే సంభవించింది. ఈ వరదల కారణంగా, వర్షాల కారణంగా ఇప్పటికే రోడ్లు దాదాపుగా దెబ్బతిన్నాయి. చాలా గ్రామాలకి ఇంకా రోడ్డు మార్గం లేదు అనే చెప్పాలి. ఇప్పటికీ కురిసిన భారీ వర్షాలకి రోడ్లంతా కూడా కుంగిపోయాయి, కోతకు గురయ్యాయి. ఇప్పటికీ చర్యలైతే చేపడుతున్నారు, తాత్కాలికంగా మరమ్మతులు చేపడుతున్నారు. కానీ శాశ్వత ప్రాతిపదికన మరమ్మతులు చేపట్టి అక్కడ మళ్ళీ అభివృద్ధిని బాట వేయాలి అని అధికారులకు సూచనలు చేస్తూ ఉన్నారు. రోడ్లు భారీ స్థాయిలో కొట్టుకుపోయాయి, అలాగే విద్యుత్ స్తంభాలు కొట్టుకుపోయాయి, ఇళ్లంతా కూడా పూర గుడిసెలు మొత్తం కూడా కొట్టుకుపోయాయి. అలాగే ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించి ఏవైతే ఇప్పటివరకు మెటీరియల్ సప్లై చేశారో అవి కూడా భారీ వర్షాలకంతా నానిపోయాయి అని చెప్పి బాధితులంతా తమ గోడుని వెళ్ళబోసుకుంటూ ఉన్నారు. వారందరికీ కూడా భరోసా కల్పిస్తూ ఉన్నారు సీఎం రేవంత్ రెడ్డి. అక్కడ ఏర్పాటు చేసిన ఫోటో ఎగ్జిబిషన్ని కూడా పరిశీలించారు. కామారెడ్డికి ప్రత్యేక ప్యాకేజీని ప్రకటిస్తామంటున్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. వరదలు పేదలకు కష్టాలే మిగిల్చాయన్నారు. వరద కష్టాలకు శాశ్వత పరిష్కారాన్ని చూపిస్తామని చెప్తున్నారు. చాలా ఇబ్బందులు చాలా వచ్చింది సార్. ఇళ్లలోకి భయంగా ఉండిపోయినాం సార్. ఇళ్లలో కామారెడ్డి పట్టణ ప్రజలు, ముఖ్యంగా ఈ జిల్లాలోనే ఇటు కామారెడ్డి శాసనసభ నియోజకవర్గం, ఎల్లారెడ్డి శాసనసభ నియోజకవర్గం మొన్న భారీగా కురిసిన వర్షాల వల్ల ఇక్కడి పేదలు, రైతులు, విద్యార్థులు పూర్తిగా ఇబ్బందికి, నష్టానికి గురైండు. వరదలు వచ్చినంబడే పర్యటన కోసం వచ్చిన వాతావరణం అనుకూలించకపోవడం వల్ల మెదక్లో కలెక్టర్ గారితో రివ్యూ చేసి, ఇతర ప్రాంతాలను పరిశీలించి, ఏరియల్ సర్వే చేసి ప్రభుత్వం ఒక ప్రాథమిక అంచనాకు వచ్చి కష్టం ఉన్నప్పుడు ప్రజాప్రతినిధులే కాకుండా అధికారులు అందరూ ఈ జిల్లాలో సమన్వయం చేసుకొని ముందుకెళ్ళడం వల్ల ఒకరికొకరు సహకరించుకొని కష్టాలలో ఉన్న ప్రజలకు అండగా నిలబడడంతో చాలా వరకు ప్రాణ నష్టం తగ్గింది. కొంత ఆస్తి నష్టం జరిగినా ప్రాణం ఉంటే మళ్ళీ ఎట్లయినా మిగతావన్నీ మనం సమకూర్చుకోవచ్చు. మీరందరు సమన్వయంతో, కామారెడ్డి శాసనసభ్యులు కావచ్చు, ఎల్లారెడ్డి శాసనసభ్యులు కావచ్చు, ప్రభుత్వ సలహాదారులు షబీర్ అలీ గారు, ఈ ప్రాంతంలో ఉండే ప్రజాప్రతినిధులు పేరు పేరున ప్రతి ఒక్కరు చాలా వరకు సమస్య రాగానే ప్రజలకు అందుబాటులోకి వచ్చాయి. మామూలుగా సమస్య వచ్చినప్పుడు సమస్య అయిపోయి ప్రజలు తేరుకున్న తర్వాత ప్రజాప్రతినిధులు వాళ్ళని కలవడానికి వెళ్తారు. కానీ నేను ఇక్కడ సమస్య వర్షము, ఇక్కడ వరదలు అధికంగా కాగానే ఎంపీ సురేష్ షెట్కర్ గారికి, షబీర్ అలీ గారికి పర్సనల్గా ఫోన్ చేసి తక్షణమే మీరు క్షేత్రస్థాయికి వెళ్ళండి, ప్రజలకు ఏం అవసరం ఉందో చూడండి, ఇన్ఛార్జ్ మంత్రి సీతక్కను ప్రత్యేకంగా మీరు అక్కడనే ఉండండి. ఎందుకంటే నిజామాబాద్ ఉమ్మడి జిల్లాకు సీతక్క గారు ఇన్ఛార్జ్ మంత్రిగా ఉన్నారు, మీరు కూడా వెళ్ళి అక్కడ స్వయంగా పర్యవేక్షించండి అని చెప్పి హైదరాబాద్ స్థాయిలో అధికారులు అందరినీ సమన్వయం చేసుకుంటూ, అది పోలీస్ సిబ్బంది కావచ్చు, రెవెన్యూ సిబ్బంది కావచ్చు, అదేవిధంగా సాగునీటి పారుదల శాఖకు సంబంధించిన సిబ్బంది,
R&B, పంచాయతీరాజ్ ఇట్లా ప్రతి శాఖను సమన్వయం చేసుకుంటూ వర్షాలు ఏ విధంగా ఈ ప్రాంతాన్ని అతలాకుతలం చేస్తున్న వాటి అన్నిటినీ పరిగణలోకి తీసుకొని ఎప్పటికప్పుడు అధికారులకు సూచన చేస్తూ మిమ్మల్ని ఆదుకునే ప్రయత్నం చేసినాం. అయినా మళ్ళొక్కసారి వ్యక్తిగతంగా మిమ్మల్ని కలవాలి. జిఆర్ కాలనీ, హౌసింగ్ బోర్డ్ కాలనీ ద్వారకా ప్రతినిధులు అధికారులు నా దృష్టికి తెచ్చింది. నేను మీకు ఒకటే మాట ఇస్తున్నా, కలెక్టర్లకి ఇతర అధికారులకు నేను ఆదేశాలు ఇస్తున్నా, పూర్తి స్థాయిలో జరిగిన నష్టాన్నే కాదు, మళ్ళీ ఇలాంటి విపత్కర పరిస్థితి రాకుండా ఉండాలంటే శాశ్వతంగా ఏ విధంగా పరిష్కరించాలి. ఇప్పుడు ఏదో వచ్చింది, మిమ్మల్ని కలిసినాం, మిమ్మల్ని కలిసి మాట్లాడిపోయినాం, ఏదో మిమ్మల్ని ఈ కొంచెం ఆదుకోవడం అనేది సమస్య కాదు. మహేష్ గౌడ్ గారు నాకు హెలికాప్టర్లు వచ్చేటప్పుడు చెప్పిండు, మీరు ఇది శాశ్వతంగా ఏదైనా పరిష్కారం చూపించాలి సీఎం గారు, మాకు పాత ఉమ్మడి నిజాం అన్ని రివ్యూలు తీసుకుంటాను. మీకు ఒకటే మాట ఇస్తున్నాం, మా ఆడబిడ్డలందరూ కూడా చాలా సమస్యలు చెప్పిండ్రు. మీ సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపించడానికి ప్రభుత్వం 100% పనిచేస్తుంది. అదేవిధంగా మా మున్సిపల్ చైర్పర్సన్ చెప్పిండ్రు, ప్రైవేట్ స్కూళ్ళల్లో చదువుకునే పిల్లలకు కూడా పుస్తకాలు అని నానిపోయినాయి, బడికి పోతలేరు, వాళ్ళ సమస్య కూడా అని. అందుకే కలెక్టర్ గారికి తక్షణమే ఆదేశాలు ఇస్తున్నా, మీ కంటింజెన్సీ ఫండ్స్ నుంచి ఇమ్మీడియట్గా ఈ ప్రైవేట్ స్కూల్స్లలో ఉండే పిల్లలకు కూడా స్కూల్ బుక్స్ కానీ లేకపోతే నోట్ బుక్స్ కానీ ఏమేమి ఇవ్వగలరో వాటిని ఇవ్వండి. స్థానికంగా ఎవరైనా దాతలు ముందుకు వస్తే కూడా, ఎందుకంటే ఈ ప్రాంతంలో బీడీ ఫ్యాక్టరీలు ఉన్నోళ్ళు, ఇతర ఫ్యాక్టరీలు ఉన్నప్పుడు ఈ ప్రాంత ప్రజలకు, ఎందుకంటే ఈ ప్రాంతంలో బీడీ కార్మికులు ఎక్కువ, ఈ బీడీ పరిశ్రమలు ఉన్నోళ్ళు వీళ్ళందరికీ పేదలకు సాయం చేయాలని కోరిక ఉంటుంది. కానీ ఎక్కడ చేయాలి, ఎవరికి ఇవ్వాలి, ఎవరికి ఇస్తే ప్రజలకు చేరుతావో చేరవో వాళ్ళకి అనుమానం ఉంటుంది. అందుకే కలెక్టర్ గారికి, ఎస్పీ గారికి నేను సూచన చేస్తున్నా, ఈ ప్రాంతంలో ఉన్న పరిశ్రమలు కొన్ని ఫార్మా కంపెనీలు దగ్గరగా ఉన్నాయి, ఫార్మా కంపెనీలు కొన్ని అందుబాటులో ఉన్నాయి, బీడీ పరిశ్రమలకు సంబంధించిన వాళ్ళు ఉన్నారు, వాళ్ళతో మాట్లాడి ముఖ్యంగా విద్యార్థులకు ఇన్ఫ్రాస్ట్రక్చర్ రిపేర్స్, రెనోవేషన్స్, రిస్టోరేషన్ ప్రభుత్వం చూసుకుంటుంది, చూసుకోమన్నారని చెప్పి ఆ పరిశ్రమలకు సంబంధించిన వాళ్ళను మీరు ఒక ప్రత్యేక సమావేశం పెట్టండి. ఎమ్మెల్యే గారిని, సెపిరల్ గారిని పిలిచి మనం అందిద్దాం. మీరు దేనికి వెనకకు పోకండి. కామారెడ్డి నియోజకవర్గం, నేను ఆ రోజు చెప్పినా ఈ రోజు చెప్తున్నా, కొడంగల్కు నేను ఏం సాయం చేయగలను కామారెడ్డికి కూడా అదే సాయం చేస్తాను. ఆ రోజు చెప్పినా, ఈరోజు కూడా మిత్రుడు వెంకటరమణారెడ్డి గారు ఎమ్మెల్యే అయినా తప్పకుండా ఆ రకమైన సహకారాన్ని అందించడానికి నాకు ఎలాంటి అభ్యంతరం లేదు. పని చేయించుకునే బాధ్యత మీది. ఎందుకంటే వచ్చి కలిసి మిమ్మల్ని అడిగి మీ సమస్య తెలుసుకొని పరిష్కరించాలంటే నాకు సమయం పడుతుంది. 119 నియోజకవర్గాలు, అదే రకంగా రకరకాల సమస్యలు ఉన్నాయి. కామారెడ్డికి ప్రత్యేకంగా సహాయం అందించడానికి నేను ఎప్పుడు ముందుంటా, మీ కష్టాలలో మీకు అండగా ఉండడానికి ఉంటా. అందుకే ఈరోజు ప్రత్యేకంగా ఇక్కడికి వచ్చిన కలెక్టర్ గారికి ఇప్పుడు సమీక్ష చేసిన తర్వాత నేను ఆదేశాలు ఇస్తా, అన్ని మంచి పనులు చేయించుకోండి, కామారెడ్డిలో కష్టం వచ్చిన వాళ్ళని అందరినీ కూడా ఆదుకుంటామని చెప్తూ, ఇక్కడ పోచారం ప్రాజెక్ట్ 103 సంవత్సరాల క్రితం 26 లక్షల రూపాయలతో కట్టింది. ఇంత వరద ఉపద్రవం వచ్చినా తెగకుంటుంది, అంటే చాలా గట్టిగా మజబూత్గా ఉన్నది. ఇక నేను ఇంతకు మించి ఎక్కువ చెప్పాలి. అదేవిధంగా మీకు చెరువులు కానీ కుంటలు కానీ తెగిన వాటిని రిపేర్ చేపిద్దాం, తెగిన రోడ్లను రిపేర్ చేపిద్దాం. అదేవిధంగా నష్టం జరిగిన వాళ్ళకి చేద్దాం. లేని పూరు గుడిసెలు ఉండి ఇల్లు కూలిపోయిన వాళ్ళు ఉంటే ప్రత్యేకంగా హౌసింగ్ స్కీమ్లో కూడా వాళ్ళని ఇంక్లూడ్ చేయండి కలెక్టర్ గారు. మనం ఈ ఫ్లడ్ డ్యామేజెస్లో కూడా మనం కొన్ని ఇల్లు ఇవ్వచ్చు అదనంగా ప్రత్యేక కోటా కింద. అట్లాంటి పేదవాళ్ళు ఉంటే కూడా వాళ్ళని ఇచ్చేయండి. చనిపోయిన కుటుంబాలు ఎవరున్నా 5 లక్షల రూపాయలు తక్షణమే ఇచ్చేయండి. ఒకవేళ విడుదల చేయండి, విడుదల చేయకపోతే ఎంబడే విడుదల చేయండి. కోవడానికి ఇచ్చే నగదు కూడా అన్ని కుటుంబాలకు వచ్చినాయా లేదా వాటి అన్నిటిని కూడా మీరు చూసుకొని వాళ్ళందరికీ కూడా, ఇంకెవరైనా మిస్ అయితే కూడా వాళ్ళందరినీ కూడా మీరు పర్సనల్గా మళ్ళీ ఒక్కసారి ఆ కాలనీలు విజిట్ చేయించి వాటన్నిటిని కూడా చేయండి. వాళ్ళు ఏదో రిప్రజెంటేషన్ ఇస్తా అంటారు, వెళ్ళేటప్పుడు తప్పకుండా తీసుకుంటే తొందరపడగా మళ్ళీ కాలనీలకు వచ్చి ఆడబిడ్డలు కలిసి వాళ్ళ సమస్య కనుక్కున్నా తప్పకుండా వీటన్నిటిని కూడా పరిష్కరించే బాధ్యత ప్రభుత్వం తీసుకుంటుందని తెలియజేస్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నా. ధైర్యంగా ఉండండి, ప్రభుత్వం మీకు అండగా ఉంది.
రైట్, అది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కామారెడ్డి వాసులకు ప్రత్యేక ప్యాకేజీ భరోసా కల్పించారు. కొడంగల్ని ఏ తరహాలో అయితే అభివృద్ధి చేశారో అదే తరహాలో కామారెడ్డిలో కూడా అభివృద్ధి చేసి చూపెడతామంటున్నారు. అలాగే అన్ని శాఖలు సమన్వయంతో అక్కడ పని చేయాలని చెప్పారు.